జాంగీర్ బాయి చాలా కోటీశ్వరుడు అది అని అంటారు. ఒక 11 గుంటలు మాత్రమే ముమ్మడి పంపులు ఉంది. మిగతా అభ్యర్థులకు కోటీశ్వరు, శతకోటీశ్వరులు, డబ్బు సంచులు. కానీ పేదవాళ్ళకు మనం వేయాలి. పులిపిల్ల ఎప్పుడు మేకపిల్లకి న్యాయం చేయదు. అందుకోసమే మన పేదవాడు మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది, మన మునిపంపుల పక్కకు. ఇంకో విషయం ఏంటంటే అభ్యర్థులు ఇప్పుడు ముగ్గురు అభ్యర్థులు ప్రత్యర్థులు ఉన్నారు. కానీ గోపరాజుపల్లి ఏ ఊరు అని అంటే ఎవరైనా నాయకులు ఏ ఊరు నుంచి ఎవరైనా మేము ఇట్లా ప్రజా సమస్యల కోసం పోటీ చేస్తున్నాం అంటే అసలు మీ గోపరాజుపల్లి ఎక్కడ ఉందా, మీరు ఎవరైనా కాదు. కానీ మన జాంగీర్ బాయ్ పక్కకే మన మునిపంపుల గ్రామంలో ఉంటాడు. అనునిత్యం భువనగిరి సెంటర్లో ఉండి ప్రజల కోసం, ప్రజల సమస్యల కోసమే తప్ప ఇంకా వేరే ఆర్భాటాలు ఆస్తులు అనేది సంపాదించుకునేది చరిత్రలో లేదు, ఇక ఉండదు టోటల్గా. రేపు అందుకనే రేపు 13వ తారీఖు జాంగీర్ బాయ్ని అత్యధిక మెజార్టీ తోటి గెలిపించి ఎంపీగా గెలిపించవలసిందిగా కోరుతుంది. మీ అందరికీ రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులు, మన ఊరి నాయకులకు, వివిధ పార్టీ నాయకులకు, గ్రామ ప్రజలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ సుత్తి గొడవల సుక్క గుర్తు మీద జాంగీర్ బాయ్ని గెలిపిస్తే అన్ని రకాల సమస్యలు పరిష్కరిస్తారని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి యానగడ్డ వెంకటేష్ గారు, ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి కట నరసింహ గారు, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మధ్యల రాజయ్య గారు, సురేందర్ గారు, సురేష్ గారు, వెంకటరెడ్డి గారు, అలాగే ఏలకృష్ణ గారు, సత్యరెడ్డి గారు, చాలామంది పెద్దలందరూ కూడా ఈ సభకు హాజరయ్యారు. అయితే దాంతోపాటు మా స్నేహితుడు, అత్యంత ప్రాణప్రదంగా ఉన్నటువంటి మేము ఇద్దరం, మా అన్న అంజన్న, ఎందుకంటే చిన్నప్పుడు చంద్రం కలిసి చదువుకున్నటువంటి వాళ్ళం, ఇప్పుడు అదే పద్ధతిలో కొనసాగుతున్నాం ఇద్దరం కూడా. అలాగే ఇక్కడ గ్రామ శాఖ కార్యదర్శి గారు. నాకు మునిపంపుల గ్రామం ఎంతో, గోపరాజుపల్లి అంతా. ఎందుకంటే నేను చాలా బాగా ఇష్టపడేటువంటి గ్రామం గోపరాజుపల్లి. ఎందుకంటే చాలా సందర్భాల్లో వచ్చాం, సారా వ్యతిరేక ఉద్యమంలో కూడా పెద్ద ఊరేగింపులు తీసినాం, అనేక కార్యక్రమాలకు వచ్చినాం, ఆటల పోటీలు పెట్టినప్పుడు వచ్చినాం. అయితే ఈ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో చాలామంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు, రాజకీయ పార్టీలు పోటీ చేస్తున్నాయి. అయితే ఈ ఎన్నికల గురించి దయచేసి మీరందరూ ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇంత తీవ్రమైనటువంటి ఎండలు కూడా మీరందరూ ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. ఇందులో పార్టీలు, రకరకాల పార్టీలు అధికారంలోకి వస్తున్నాయి. కేంద్రంలో బీజేపీ అధికారం ఉన్నది. ఇప్పుడు మొన్నటిదాకా టీఆర్ఎస్ ఉన్నది. టీఆర్ఎస్ని ఏం చేశారు, ప్రజలందరూ ఓడించారు. ఎందుకు ఓడించారంటే ఆయన చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పిండు, కానీ చేసింది చాలా తక్కువ. మరి ఏదైతే చెప్తారో అదే చేయాలి, కానీ ఆ రకంగా చేయలే కేసీఆర్ గారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు. రేవంత్ రెడ్డి గారు, ఆయన ప్రభుత్వం కూడా కొన్ని పనులు చేస్తూ అంటుంది. కానీ బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ, ఈ ముగ్గురు ఏం చేస్తున్నారంటే ఉన్నదానికంటే ఎక్కువ మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీ ఊర్లో మిరియాలు ఎంత ఉంటాయి? మిరియాలు అంటే చిన్నగానే ఉంటాయి కదా మిరియాలు. కానీ కేసీఆర్ ఏం చెప్పిండే, మా ఊర్లో మిరియాలు తాటికాయ అంత ఉన్నాయని చెప్పిండు ఆయన. తాటికాయ అంత ఉంటాయండి మిరియాలు? ఉండేగా. అరే ఇది ఎక్కడ ఇప్పించోడు రైట్, తాటికాయ అంటుండని చెప్పని జనం అందరూ కొద్ది రోజులు నమ్మిరు, తర్వాత ఓడించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుడే, మా ఊర్లో మిరియాలు ఆనకాయ అంత ఉంటాయని అంటుండు. సొరకాయ ఎంత పెద్దగా ఉంటుంది? అరే ఈ సొరకాయ అంటుండు, ఇంతకుముందు కూడా తాటికాయ అన్నాడు. బీజేపీ అని ఏమంటుండే సార్, మా ఊర్లో మిరియాలు గుమ్మడికాయ ఎంత ఉండే ఆయన అంటుండు. అరే ఇది ఎక్కడి మిరియాలు ఉండే, దాని సైజు ఏందో మాకు తెలుసు. అంటే ప్రజలందరూ ఆడు తాటికాయను నమ్ముతున్నారు, ఇడు ఆనకాయను నమ్ముతున్నారు, ఇడు గుమ్మడికాయను నమ్ముతున్నారు. ఇది కాదురా, ఇది మంచి పద్ధతి కాదు, నువ్వు తప్పు మాట్లాడుతున్నావు చెప్పి అంటలేరు. కానీ ఎప్పుడో ఒకసారి ప్రజలు మాత్రం ఎరక పెడతారు. ఇప్పుడు కేసీఆర్కు కర్రు కాసి వాత పెట్టలే, రేపు బీజేపీ ఆయన కూడా కర్రు కాసి వాత పెడతారు. ఎందుకంటే ఆయన పని బాలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటుండు, నేను చాలా హామీలు ఇచ్చిండు. ఇంటికి ప్రతి ఒక్కరికి 2500 రూపాయలు ఇస్తున్నాడు, ప్రతి మహిళకు. ఇప్పుడు దాని గురించి అసలు మాట్లాడుతూనే లేడు. 500 రూపాయలు రైతులందరికీ బోనస్ ఇస్తున్నాడు. అంటే 2200 రూపాయలు కదా మద్దతు ధర, ఇంకా 500 రూపాయలు కల్పిస్తాడు. దానికోసం మాట్లాడతలేడు. రైతు బంధు మా రుణమాఫీ సంబంధించి 2 లక్షలు అన్నాడు. 2 లక్షలు అన్నది 100 రోజుల్లో అన్నాడు ఆయన. ఇప్పుడు ఏమంటాడు, ఆగస్టు 15వ తారీఖు వరకు నేను ఇవ్వకుంటే
భూ ప్రపంచం తలకిందులైనా అంటుండు. భూప్రపంచం తలకిందులు ఎందుకు కావాలి? నువ్వు పైసలు ఇస్తే అయిపోయాయి. మాట్లాడే మాటలు రాదు. నువ్వు ఇస్తే అయిపోయాయి. నువ్వు మాట్లాడినావు కాబట్టి నీకు ఓటేసారు జనం. రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. అంత జూటా మాటలు, లఫంగి మాటలు మాట్లాడుతున్నారు, ఓట్లు వేయించుకుంటారు. కమ్యూనిస్టులకు అట్లాంటి మాటలు రాకపోయాయి. మేము అట్లాంటి మాటలు మాట్లాడుతుంటే మా నోటి నుంచి రావు. ఎందుకంటే మేము ఏదైతే మాట్లాడతామో అది చేస్తాం మేము. అందుకే ప్రజలారా మనం వాస్తవాలు ఆలోచన చేయాలి. మేము కమ్యూనిస్ట్ పార్టీగా పోరాడుతున్నట్టు వాళ్ళం, పనిచేస్తున్నట్టు వాళ్ళం. ఎన్ని పోరాటాలు చేసినా మీకు తెలుసు కదా. మేము వెనకటి నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా వెట్టి చాకిరికి వ్యతిరేక. వెట్టి చాకిరి అంటే ఈ ఊర్లో పెద్ద మనుషులకు తెలుసు, ఇప్పుడున్న పిల్లలకు తెలియకపోవచ్చు. దొరల ఇంటి ముందు నుంచి పోవాలంటేనే భయపడేవాళ్ళు కదా. దొరల గడిల ముంచి పోవాలంటే భయపడేవాళ్ళు కదా. అరుగు మీద కూర్చుంటోళ్ళు, అప్పుడు కూర్చునే వాళ్ళు కాదుగా. చెప్పు చేతులు పట్టుకుని పోతోళ్ళ. ఇదే కాదు వెట్టి చాకిరి. ఆ ఇంట్లో పనిచేయాల్సిందే. దొర సాకులు లేదా మంగులు అయినా పోయి ఇంట్లో పనిచేయాల్సిందే. దొరను అడిగేది ముచ్చట్లేదు. అట్లాంటి ఎట్టి కొట్టాలని పోగొట్టింది ఎవరు? కమ్యూనిస్ట్ పార్టీ కాదా? ఎర్రజెండా పార్టీ కాదా? పేదలందరికీ భూములు పంచిన పార్టీ ఎవరు? కమ్యూనిస్టులే కాదా? లక్షల ఎకరాల భూములు పంచిన పేదలకు. కూలి రేటు పెంచిందెవరు? నాటు కూలు కానీ, వరికొత్త కూలు కానీ కూలి పెంచిందెవరు? కమ్యూనిస్ట్ పార్టీ కదా. ఇప్పుడు మీరు చూడురి, ఈ కరువు పని తెచ్చిందెవరు? అరే కరువు పని గవర్నమెంట్ మీరున్నారా? మీరేట తెచ్చినట్టున్నారు. కరువు పని తెచ్చిందెవరు? కరువు పని కావాలని చెప్పని పోరాడింది కమ్యూనిస్ట్ పార్టీ. మీకు తెలుసు. కాంగ్రెస్ వాళ్ళని అడుగురు, ఏ పార్టీ ఉన్నారని అడుగురు. కరువు పని ఎవరి వల్ల వచ్చింది? కమ్యూనిస్టుల వల్లనే వచ్చింది. అంతెందుకండి, ఇప్పుడు కరెంటు బిల్లులు పెరుగుతున్నాయి అని చెప్పని హైదరాబాదులో మేము పెద్ద ఎత్తున పోరాటం చేసినాం. చంద్రబాబు నాయుడు ఉన్నాడు ముఖ్యమంత్రి. అప్పుడు పోరాడితే ముగ్గురిని కాల్చి చంపిర్రు. రామకృష్ణ, విష్ణువర్ధన్, బాలస్వామి. ఈ ముగ్గురిని కాల్చి చంపిన తర్వాత ఆ ముగ్గురు ఆడిని బషీర్బాగ్లో చచ్చిపోయారు. మేము అందరం పోయినాం కార్యక్రమంలో. మీ ఊరి నుంచి కూడా వచ్చారు. పోతే పిట్టలు కాల్చినట్టు కాల్చిర్రు. అప్పటి నుండి కరెంట్ బిల్లులు పెంచాలంటే అందరూ భయం దూరపడ్డది. పెంచారు. అప్పటి నుంచి పెంచలేక ఇప్పుడు ఫ్రీ కరెంట్ వచ్చేసింది. ఇప్పుడు అంటే ఆనాడు కమ్యూనిస్టులు పోరాటం చేయబట్టేగా ముగ్గురు చచ్చిపోవడం వలన కాదా? బలయ్యారు కదా ప్రజల కోసము. మరి అలాంటి కమ్యూనిస్టుల్ని ఆదరించాలన్నా ఆదరించకూడదా? అందుకే మేము మాయ చేసి ఏదో మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి ఓట్లు తీసుకునే వాళ్ళం కాదు. అందుకే కమ్యూనిస్టులము నిజాయితీగా పోరాడుతున్నాం, ప్రజల్లో ఉంటున్నాం. గెలిస్తే ఇంకా 4 మంచి పనులు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము గెలవాలని చెప్పనేటువంటి కోరిక ప్రజల్లో రావాలి. అరే కమ్యూనిస్టులు గెలవాలనే అనేది రావాలి. ఈ భువనగిరి నియోజకవర్గంలో 2 సార్లు కాంగ్రెస్ గెలిచింది, ఒకసారి టీఆర్ఎస్ గెలిచింది. మరి 4వ అవకాశం సిపిఎంకి ఇవ్వాలి కదా. ఈ ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. సిపిఎం పార్టీకి అవకాశం ఇస్తే మొత్తం భువనగిరి పార్లమెంటు మా అంజన చెప్పిండు, బ్రిడ్జి వేయించాలంటే పెద్ద పని అనండి. దాదాపు 10 కిలోమీటర్ల బ్రిడ్జి, 5 కిలోమీటర్ల బ్రిడ్జిలు వేస్తున్నారు. ఎంత ఉంటుంది? కిలోమీటర్ ఉంటుందా? 4 కిలోమీటర్లు. ఈ బ్రిడ్జి మొన్న చాలిగౌర ఎక్కడ మన మానాయకుంట కాడ వేసారు.